అడ్డాలో బీజేపీ విజయం, ఈటెల జోస్యం. తెలంగాణలో గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించాలని కాంగ్రెస్ కు ఓటేశారు తప్ప ఆ పార్టీపై నమ్మకంతో, అభిమానంతో కానీ అభివృద్ధి చేస్తారేమో అని కాదని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలపై నమ్మకంతో కాదని, అప్పటి పరిస్థితుల వల్ల హస్తం పార్టీకి ఓటు వేశారని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. బీజేపీకి 400 సీట్లు అని తాము అనటం లేదని యావత్ దేశం అంటోందని తెలియజేశారు. తెలంగాణలో యువత ప్రధాని మోడీ పాలన పట్ల ఆకర్షితులు అయ్యారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పట్టభద్రులు కూడా మోడీ వైపే చూస్తున్నారని, నల్గొండ, ఖమ్మంలో కూడా బీజేపీ హవా సాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి 12 ఎంపీ సీట్లు వస్తాయని, ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డాగా పేరున్న నల్గొండ పార్లమెంట్ స్థానంలో అత్యధిక మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో ఈటెల పాల్గొని మాట్లాడారు. యువత బీజేపీ పాలనపై ప్రధాని మోడీకి ఆకర్షితులయ్యారు. రాష్ట్రంలో యువత ఇష్టపడుతున్న పార్టీ బీజేపీ, ఇష్టపడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ. పట్టభద్రులు కూడా నరేంద్ర మోడీని బలపరచాలని సంకల్పించారు. అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ కు వ్యతిరేకత వచ్చింది. అమలు కాని హామీలతో కాంగ్రెస్ మోసం చేసింది. కేసీఆర్ ను ఓడించాలని ఆ పార్టీకి ప్రజలు ఓటేశారు తప్ప కాంగ్రెస్ పై విశ్వాసంతో కాదని ఈటెల ఆరోపించారు. సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఈటెల విమర్శించారు. ఆ పార్టీపై అతి తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చిందని అన్నారు. హస్తం పార్టీ పాలనలో రాష్ట్రంలో కరువు ఏర్పడిందని, దందాలు, దౌర్జన్యాలు మినహా మరొకటి లేదని మండిపడ్డారు. అబద్ధాల పునాదులపైనే కాంగ్రెస్ నిర్మాణమైందని విమర్శించారు. ప్రజలకు నాయకత్వం వహించే సత్తా బీజేపీకే ఉందని, దేశంలో ఎక్కడికి వెళ్ళినా మోడీ కావాలి అంటున్నారని తెలియజేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ ను గెలిపించాలని కోరారు. ఇక లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీజేపీ, గులాబీ పార్టీలో ఎవరు మెజార్టీ సీట్లు గెలవబోతున్నారో జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికైతే ఇరు పార్టీ నేతలు ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకుంటున్నారు. అసలు నిజం ఆ రోజునే బయటపడుతుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.